హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా ఇన్ఫో వరల్డ్. నేను ఉషానండి. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ స్వీట్ చూపిస్తా అండి. అది కోవా కజ్జికాయలు. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకున్నా అండి, 2 చిప్పలు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసేయాలి. ఒకవేళ ఉంచుకున్నా కూడా ఏం కాదు. ఇది ఈ కాయకి డార్క్ కలర్ ఉంది కాబట్టి నేను రిమూవ్ చేస్తాను. లైట్ కలర్ ఉంటే ఉంచేయచ్చు. అలా ఉంచిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. లేకుంటే మీకు కోరేది ఉందనుకోండి, ఆ కొబ్బరిని కోరుకున్నా కూడా తురమడానికి ఉంటుంది, లేకుంటే కోరొచ్చు. ఎలాగైనా కూడా ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇదంతా రెడీగా పెట్టుకున్న తర్వాత మనము ఒక కళాయి తీసుకుని దాంట్లో కొలత తీసుకోండి. ఈ కప్పుకి 2 కప్స్, కొంచెం ఒత్తి తీసుకోండి. 2 కప్స్ వేసాను. అలాగే పైన కొంచెం ఉంది, ఆ కొంచెం కూడా యాడ్ చేసేయాలి. సో 2 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు మనము బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా తురిమేసి పక్కన పెట్టుకోండి. ఈ బెల్లం 1 కప్పు వేసి దాన్ని కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాన్ని ఒకసారి 1-2 మినిట్స్ వరకు కొంచెం హైలో పెట్టుకోండి, బెల్లం మెల్ట్ అయ్యే వరకు. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఆ బెల్లం కరిగినటువంటి వాటరే సరిపోతుంది. అలా టైం పడుతుందండి. ఇది నియర్లీ 20-25 మినిట్స్ అలాగా. తర్వాత ఎప్పుడైతే బెల్లం కరిగిపోయి దగ్గర పడుతుందో అప్పుడు మనం ఇలాచీ పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. తర్వాత దాన్ని తిప్పుతూ ఉండాలి. ఎప్పుడైతే కళాయికి అంటుకోకుండా వచ్చేస్తుందో అంతవరకు కూడా మనము పొయ్యి మీదనే ఉంచి తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిపోయినప్పుడు చిన్న ఉండ తీసుకొని మనం అలా చెక్ చేసుకోవచ్చండి. ఉండ చేతికి వచ్చింది అంటే అది రెడీ అయిపోయిందని అర్థం. అది పక్కన పెట్టుకోవాలి. అది వేడిగా ఉంది కదా, ఈలోగా ఆరుతూ ఉంటుంది. ఈలోగా ఇంకొక కళాయిని తీసుకొని దాంట్లో 2 కప్పులు మనం కొబ్బరి ఉంది కదా, సో 2 కప్పులు మనము మిల్క్ పౌడర్ అనేది, నేను మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మిల్క్ పౌడర్ వేసానండి. ఈ దగ్గర దగ్గర 2 కప్స్ పైన కొంచెం యాడ్ చేశాను. ఎందుకంటే 2 కప్స్ పైన కొంచెం కొబ్బరి ఉంది కాబట్టి అలా యాడ్ చేశాను. 200 గ్రామ్స్ వేస్తే మొత్తం సరిపోతుందండి యాక్చువల్గా. ఎందుకంటే ఇదంతా అయిపోయిన తర్వాత అన్ని ఉండలకి చుట్టడానికి సరిపోలేదు. సో 200 గ్రామ్స్ సరిపోతుంది ఒక కొబ్బరికాయకి. దాంట్లో 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి. అది కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. నేను ఫస్ట్ ఇలా స్టీల్ కళాయి పెట్టాను. స్టీల్ అనేది ఫాస్ట్గా హీట్ అయిపోతుంది. సో అది ప్రాబ్లంగా ఉంది, అడుగంటుతుంది, బ్రౌన్ కలర్గా వచ్చేస్తుంది. అందుకోసం దీన్ని మార్చేసి వేరే కళాయిలోకి, అల్యూమినియం కళాయి మందంగా ఉన్న దాంట్లో తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల అడుగున అనేది కలర్ మారకుండా మంచిగా అది దగ్గర పడుతూ ఉంటుంది. సో ఈ మొత్తాన్ని కూడా నేను చేంజ్ చేసుకొని వేరే కళాయిలో పోసాను, అదే అల్యూమినియం కళాయిలోకి. సో ఈ మొత్తం అంతా కూడా ఉండలేకుండా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, అల్యూమినియం కళాయిలో వేసాను. వేయడం వల్ల ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం అంతా తిప్పుతూనే ఉండాలండి. దాంట్లో 2 స్పూన్లు అనేవి 2-3 స్పూన్లు వేయండి. నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా దగ్గర పడే వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే గిన్నెకి అంటుకోకుండా అలా వచ్చేస్తుందో, గరిటెకి వచ్చేస్తున్నప్పుడు రెడీ అయిపోయిందని అర్థము. ఇప్పుడు బంద్ చేసేయాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు వరకు షుగర్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి, ఈ కోవా అనేది కొద్దిగా ఆరిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఇది యాడ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం స్టికీగా తయారవుతుందండి. స్టికీగా ఉన్నా కూడా ఏం కాదు. ఆరిన తర్వాత మనకి ఉండకు చుట్టడానికి బాగా పనికొస్తుంది. ఆ షుగర్ అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలపండి గరిటెతోటి. ఒకవేళ పల్చన అయ్యింది అనుకుంటే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఈలోగా ఈ కొబ్బరి మిశ్రమం చూద్దాము. ఇది ఆరిపోయింది. సో వీటిని మనము ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి. మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. నేను కొన్ని రౌండ్గా, అలాగే కొన్ని ఓవెల్ షేప్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఈలోగా ఈ కోవా మిశ్రమం కూడా కొంచెం గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు దాన్ని తీసుకొని ఎంత కొబ్బరి ఉండ ఉందో అంత సైజు మనం కోవాది కూడా తీసుకోవాలి. అంత తీసుకొని నెయ్యి రాసుకొని చేతికి దాన్ని ఉండనిలాగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లో పెట్టి అన్ని సైడ్లు కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. నీట్గా అయిపోయిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా
ఫోల్డ్ చేసేయండి, రౌండ్గా చుట్టేయండి. అలాగా రౌండ్ కలర్వి, అలాగే ఇలా ఓవెల్ షేప్, సిలిండర్ షేప్ కూడా కొన్ని ప్రిపేర్ చేశాను. నేను తీసుకున్న ఆ 2 కప్స్ కొంచెం పౌడర్కి మొత్తం కూడా 7 వచ్చాయండి. సో మీరు 200 గ్రామ్స్ మొత్తం వేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడతారు. రొటీన్గా కాకుండా ఇలా స్పెషల్ స్వీట్ చేసి రాఖీ సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు వస్తుంది. అలాగే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.